హాయ్ ఫ్రెండ్స్, రైలు ప్రయాణం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా అటవీ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతానికి ట్రైన్లో వెళుతూ ఉంటే ఆ సుందరమైన దృశ్యాలు చూస్తూ మైమరిచిపోవాల్సిందే. అయితే ప్రయాణానికి కాకుండా మరి ఇంకా ఏ విధంగానైనా ట్రైన్ ఉపయోగించవచ్చా? ఏంటి వింతగా ఉంది అనుకుంటున్నారా? ఇలాంటి ఆలోచనలు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి కదా. అందుకే శోధన చేసి మరి ఈ వీడియోని మీ ముందు ఉంచుతున్నాం. చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. ఒక ట్రైన్ ఎలాగా నదిపై వంతెనలాగా వాడుకుంటూ ఉన్నారు. మరొక ట్రైన్ అయితే ఏకంగా స్టేషన్తో సహా ట్రైన్ని మ్యూజియం లాగా చేసేశారు. ఇలాంటి ట్రైన్స్ గురించి మీకు తెలుసా? తెలీదా? అయితే ఇదిగో ఈ వీడియోని చివరి వరకు ఖచ్చితంగా చూడండి. యాత్రికుల్లా కాదు, ఒక మామూలు వ్యక్తిలాగా ట్రైన్స్ గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటే వీడియో తప్పకుండా మీకు నచ్చుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ఈగిల్ లేక్ ట్రైన్. మీరు ఎప్పుడైనా ఉత్తర మైనే ప్రాంతానికి వెళ్తే ఈగిల్ లేక్ అనే ప్రాంతాన్ని తప్పకుండా సందర్శించండి. అక్కడ ఒకటి కాదు, దాదాపు డజన్ల కొద్దీ తుప్పుపట్టిన దీనావస్థలో ఉన్న ట్రైన్స్ ఉంటాయి. అయితే ఇప్పటికీ కూడా అవి ఏదో విధంగా ప్రజలకు ఉపయోగపడుతూనే ఉన్నాయి. 1926లో వెస్ట్ బ్రాంచ్ రైల్వే సిస్టమ్ తమ రైల్వే వ్యవస్థ అంతా పూర్తిగా మార్చేసింది. అప్పుడు ఈగిల్ లేక్ నుంచి 13 మైళ్ళ దూరం వరకు బజుక్సాస్ నది వరకు ఈ ట్రైన్ నడిపేవారు. మొదట్లో ఈ రైళ్లు చాలా ఎక్కువ చెక్క సామాగ్రి సరఫరా కోసం వినియోగించేవారు. కానీ 30వ దశకంలో వీటిని ఆపేశారు. ఆ దారి వెంబడి వెళ్లే రైలుకి పని లేకపోయింది. ఇక అప్పటి నుంచి ఆ ట్రైన్స్ని అక్కడే దిక్కులేని విధంగా వదిలేశారు. ఆ నదీ ప్రాంతంలోని అడవి మధ్యలోనే ట్రైన్స్ అన్నీ ఇప్పటికీ ఇలాగే నిలిచి ఉన్నాయి. మీరెప్పుడైనా అటుగా వెళ్తుంటే ఒకసారి సావధానంగా వెళ్తూ పరిశీలించండి. ఎందుకంటే అడవి మధ్యలో ఉన్న ట్రైన్స్ అక్కడ జంతువులకు ఆవాసంగా మారాయి. పర్మ్ రీజన్. ఈ వీడియోలో మేము చెప్పే విషయాలు మీకు చరిత్ర గురించి చెప్పడమే కాదు, కొన్నిసార్లు చరిత్రలోకి తీసుకెళ్తాయి కూడా. మీకు ఒకవేళ రైళ్లు అంటే ఇష్టం ఉంటే పర్మ్ అనే చిన్న గ్రామం ఉన్న చోటుకి వెళదాం. ఇది కూడా దాదాపు అడవి మధ్యలో ఉన్న ప్రాంతం. ఇక్కడ కూడా డజన్ల కొద్దీ రైళ్లు ఎప్పటినుంచో నిలిచిపోయి ఉన్నాయి. ఎప్పటినుంచో అడవిలో ఉన్నందువల్ల దూరం నుంచి చూస్తే కానీ రైళ్లు కనపడను కూడా కనపడవు. చుట్టూరా చెట్లతో ఎండకి ఎండి వానకి తడిసిన స్థితిలో, దగ్గరికి వెళ్తే గానీ కనిపించని స్థితిలో ఉన్నాయి. అవి అక్కడ ఎందుకున్నాయి అని కదా మీ ప్రశ్న? ఇది నేటికీ అంతుపట్టని విషయం. నిజానికి ఈ ట్రైన్స్ ఇప్పటివి కాదు. ఒకప్పటి సోవియట్ యూనియన్ పరిపాలనలో ఈ స్థలం బ్యాకప్ రైల్వే స్పేస్గా ఉపయోగపడేది. అప్పట్లో సోవియట్ యూనియన్కు అణుదాడుల భయం ఉండేది. అందుకే ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ప్రజలను తరలించడానికి దాదాపు 140 రైళ్లను ఇక్కడ స్థిరంగా ఉంచింది. కానీ అప్పటికి వారికి తెలియదు, అప్పటి సాంకేతికతను ఉపయోగించి తయారు చేసిన బొగ్గు రైల్వే ఇంజన్లు ఎక్కువ కాలం పనిచేయలేదు. కాలంతో పాటు పవర్ రైల్వే ఇంజన్ల వాడకం పెరగడంతో వీటిని ఇక్కడే వదిలేయాల్సి వచ్చింది. ఇలా ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కొన్ని రైళ్లను చైనా ఖరీదు చేసింది, మరికొన్ని రైళ్లను మ్యూజియంలో ఉంచారు. మిగతా బోగీలను, ట్రైన్లను ఇక్కడే గాలికి వదిలేశారు. ఇప్పటికి కూడా ఆ ప్రాంతానికి ప్రజలు ఈ రైలును చూడడానికి వెళ్తూ ఉంటారు. వచ్చి ట్రైన్ దగ్గర ఫోటోలు దిగి ట్రైన్ సామాగ్రి ఏ దొరికితే అది తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. మరి ఆ సామాగ్రితో వాళ్ళు ఏం చేస్తారు అన్నది మీకేమైనా తెలుసా? జార్జియా ట్రైన్ బ్రిడ్జ్. ప్రతిసారి నదులపై ప్రభుత్వమే వంతెన ఏర్పాటు చేయాలని లేదుగా. ప్రజలు కూడా వారి అవసరాలకు తగ్గట్టుగా వారికి అనువైన వస్తువులను ఉపయోగించి, అంటే చెక్కతో కానివ్వండి, ఇనుముతో, రాళ్లతో, వారి దగ్గర ఏ వస్తువు అయినా అవి వంతెనలాగా ఉపయోగపడేలా చేసుకుంటారు. జార్జియాలోని కెట్స్వీసీ నది నుండి అకాల్కల్కి మధ్య దూరం 11 నుంచి 14 కిలోమీటర్లు ఉంటుంది. ఈ నదిపై ఒక రైల్వే కోచ్ను వంతెనగా ఉపయోగిస్తున్నారు. అయితే ట్రైన్ కోచ్ ఏ ట్రైన్కి సంబంధించింది, ఎవరింత సాహసం చేశారు అనే ప్రశ్న మీకు రావచ్చు. ఎందుకంటే చుట్టుపక్కల ఎక్కడ కొంత దూరం వరకు ఏ ట్రైన్ కనిపించదు. దీనికి సమాధానం మాత్రం ఇప్పటి వరకు ఎవరూ చెప్పలేకపోయారు. అక్కడ ఉండే ప్రజలను అడిగితే ఎవరో పూర్వీకులు ట్రైన్ను వంతెనగా ఉపయోగించేవారు, అప్పటి నుంచి మేం కూడా ఇలాగే నది దాటుతున్నాం అని మాత్రమే చెప్తారు. ఒకప్పుడు ఈ నది పొంగినా చాలామంది ఈ ట్రైన్లోనే తలదాచుకునేవారు. పెద్ద పెద్ద ఆపదల నుంచి కూడా ఈ ట్రైన్ కాపాడింది అని చెప్తారు. కానీ ఇప్పుడు మాత్రం తుప్పు పట్టి దీనావస్థలో ఉన్న ఈ ట్రైన్ చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఇప్పుడు మాత్రం ఈ ట్రైన్లో వెళ్ళాలంటే కొంచెం భయపడాల్సిందే. ఎందుకంటే ఈ ట్రైన్ తుప్పు పట్టిపోయి ఎక్కడికక్కడ ముక్కలుగా విరిగిపోతుంది. కానీ అక్కడి ప్రజలకు దీన్ని ఉపయోగించడం తప్ప వేరే గత్యంతరం లేదు. ఈ ట్రైన్ తీసి పక్కన పెట్టి వేరే కొత్త వంతెన వచ్చేదాకా ఈ పరిస్థితి కొనసాగించాల్సిందే. ఫ్రాన్స్ యూకే అబాండన్ ట్రైన్. ఎడ్విన్ అనే వ్యక్తి గూగుల్ మ్యాప్లో ఈ ట్రైన్ శోధించాడు. దీని సమాచారం తెలుసుకున్న వెంటనే ఆ ట్రైన్ని చూడడానికి పరిగెత్తాడు. అయితే ఇంతకుముందు మనం మాట్లాడుకున్న ట్రైన్స్ లాగా ఇది పాతకాల నాటి ట్రైన్ కాదు. ఇప్పటి సాంకేతికతను ఉపయోగించి తయారు చేసిన అడ్వాన్స్డ్ ట్రైన్.
ఎడ్విన్ ట్రైన్ని చూసిన వెంటనే వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. చూస్తూ ఉండగానే ఆ వీడియో వైరల్ అయిపోయింది. ఎక్కడెక్కడి నుంచో ప్రజలు దీన్ని చూడటానికి ఆ ప్రాంతానికి చేరుకుంటూ ఉన్నారు. నిజం చెప్పాలంటే మనిషికి దీని జాడ తెలిసే వరకు ఈ ట్రైన్ చాలా సురక్షితంగా ఉంది. ఎప్పుడైతే జనాలు రావడం మొదలుపెట్టారో వారి కళాత్మక జ్ఞానం అంతా ఈ ట్రైన్ మీద ఉపయోగించడం మొదలుపెట్టారు. కొందరు ట్రైన్ నిండా రంగులు వేస్తే కొంతమంది వాటి మీద బొమ్మలు వేశారు. ఇంకొంతమంది ఇంకా ముందుకు వెళ్ళి వాటి మీద వాళ్ళ పేర్లు సైతం రాసుకున్నారు. జనాల పిచ్చి మామూలుగా ఉండదు కదా. ఎడ్విన్ చెప్పిన దాని ప్రకారం ఈ ట్రైన్కి 13 బోగీలు ఉన్నాయి. 2 బోగీలు రెస్టారెంట్లకు ఉపయోగించారు. చివరిసారిగా ఎప్పుడైతే ఈ ట్రైన్ ప్రయాణించిందో దాని ఆనవాళ్లు కూడా ఇంకా ఈ ట్రైన్లో మిగిలే ఉన్నాయి. ఆ రోజు మ్యాగజైన్స్, పేపర్స్, ప్రయాణికులకు సంబంధించిన వస్తువులు బోగీలో ఉండిపోయాయి, చెక్కు చెదరకుండా ఉన్నాయి. అయితే అంతుపట్టని విషయం ఏంటంటే ఇంత సాంకేతికతతో కూడుకున్న ఈ ట్రైన్ ఎందుకు అక్కడ దీనంగా వదిలేశారు? ఇప్పుడు కూడా కొంచెం బాగు చేసి ఈ ట్రైన్ని పరిపూర్ణంగా తయారు చేయగలిగితే మళ్ళీ పరుగులు తీయడానికి సిద్ధమవుతుంది అని అనిపిస్తుంది. అయితే ఈ రైళ్లు చూడడానికి వచ్చిన ప్రజలు మాత్రం దొరికింది దొరికినట్టుగా తీసుకుపోయారు. కొంతమంది ట్రైన్కి ఉన్న గాజు ముక్కల్ని పగలగొట్టేశారు. మరికొంతమంది సీట్ కుషన్స్ లేపేశారు. ఇంకా పెద్ద పెద్ద కళాకారులాగా ట్రైన్ మీద బొమ్మలు వేశారని ముందే చెప్పాంగా. అసలు నిజానికి ఈ ట్రైన్ యొక్క రూపురేఖలే మార్చేశారు. 1994 నుంచి 2004 వరకు ఈ ట్రైన్ చాలా చక్కగా ఉపయోగపడింది. ఎప్పుడైతే ఫ్రాన్స్లో A320 ట్రైన్స్ మొదలయ్యాయో ప్రజలు ఇక వేరే ట్రైన్స్ మీద దృష్టి పెట్టడం ఆపేశారు. ఇక పాత ట్రైన్స్ అన్నీ స్క్రాప్ లాగా వినియోగించారు. మరి ఎందుకు ఈ ట్రైన్ ఇలా వదిలిపెట్టారు అనేది మాత్రం ఇప్పటికీ ప్రశ్నగానే మిగిలిపోయింది. ఆల్డ్విచ్ స్టేషన్. మీరు వి ఫర్ వెండెట్టా మూవీ చూసినట్టయితే మీకు ఆల్డ్విచ్ స్టేషన్ గురించి తెలిసే ఉంటుంది. లండన్ లాంటి మహానగరంలో అనాథగా పడి ఉన్న ఒక భూగర్భ ట్రైన్. కేవలం ప్రజలకు ఫోటోలు తీసుకోవడానికి, వీడియోలు తీసుకోవడానికి మాత్రమే పనికొస్తుంది. వీటి తలుపులు కేవలం సందర్శకులకు మాత్రమే తెరుచుకుంటున్నాయి. పూర్వం లండన్లో షటిల్ ట్రైన్ లాగా ఉపయోగించారు, కానీ ప్రజాదరణ పొందలేకపోయాయి. కొన్ని రోజులు వారాంతాల్లో మాత్రమే ఈ ట్రైన్స్ నడపడం జరిగింది. ఆ తర్వాత 1994లో వీటిని పూర్తిగా మూసేశారు, వినియోగం ఆపేశారు. అసలు 1962లోనే వీటి వినియోగాన్ని ఆపేయాలని నిర్ణయించుకున్న అలా మెల్లగా లాగుతూ 1994 దాకా వీటిని ఉపయోగించి ఆ తర్వాత శాశ్వతంగా ఉపయోగించడం మానేశారు. అయితే ఈ ట్రైన్కి చరిత్ర మాత్రం బాగానే ఉంది. 2 ప్రపంచ యుద్ధాలని చూసిన ఘనత దీనికి ఉంది. ప్రపంచ యుద్ధాల సమయంలో ఖరీదైన పెయింటింగ్లను, సామాగ్రిని ఈ ట్రైన్స్లో భద్రపరచడం జరిగింది. బాంబు దాడుల నుంచి రక్షించడానికి సొరంగ మార్గం చాలా ఉపయోగపడింది. ఆ తర్వాత యుద్ధం ముగిసిన తర్వాత కూడా ఆ పెయింటింగ్లు అలాగే ఉండిపోవడంతో ఈ ట్రైన్ ఎక్కువ శాతం మ్యూజియంగానే ఉపయోగించారు. ఈ ట్రైన్ బాగు చేసే ఖర్చు కన్నా, లిఫ్ట్లను మార్చే ఖర్చు కన్నా దీన్ని ఇలాగా వదిలేయడమే శ్రేయస్కరమని ప్రభుత్వ వాదన. అందుకే ఇవి అలాగే ఉండిపోయాయి. ఎప్పటికీ బయటకు తీస్తారో కూడా ఎవరికీ తెలియదు. అబాండన్డ్ ఇన్ స్కాట్లాండ్. ఇంటర్నెట్లో మీకు ఒక ఫోరం కనిపిస్తుంది. దాని పేరు డైలెక్ట్ ప్లేసెస్. ఇందులో ఒక యూజర్ ద్వారా స్కాట్లాండ్లోని ప్రదేశాల గురించి ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేశారు. ఆ ఫోటోలలో ఒక పాడుపడ్డ స్థితిలో ఉన్న తుప్పు పట్టిన ట్రైన్ని మనం చూడొచ్చు. యూజర్ చెప్పిన విశేషాల ప్రకారం ఈ ట్రైన్కి 12 బోగీలున్నాయి. ఇంకా వాటి ఇంజన్ విడదీసి ఉంది. అంటే 12 కన్నా ఎక్కువ బోగీలు ఈ ట్రైన్కి ఉండవచ్చు అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. చూస్తూ ఉంటే ఈ ట్రైన్ని ప్రజలు బాగా ఉపయోగించారు అని అర్థం అవుతుంది. కానీ ఇప్పటి పరిస్థితి మాత్రం దానికి భిన్నంగా ఉంది. పూర్తిగా ఎక్కడికక్కడ తుప్పు పట్టేసి ఏ భాగం ఎప్పుడు శిథిలమవుతుందో అన్నంత స్థితిలో ఉంది ఈ ట్రైన్. పైనుంచి చూస్తే మాత్రం ఈ ట్రైన్ని చూస్తే ఎవరైనా భయపడాల్సిందే. అసలు ఇక్కడ ఈ ట్రైన్ ఎలా ఉంది, దేనికి సంబంధించింది అన్న విషయాలు మాత్రం ఇప్పటి వరకు బయటకు రాలేదు. అసలు దీని గురించిన వివరాలు కూడా ఎవరికీ తెలియదు. కనీసం ఎవ్వరూ పట్టించుకోకుండా వదిలేసిన ఈ ట్రైన్ గురించిన వివరాలు ప్రభుత్వానికైనా తెలుసో లేదో ఎవరికీ అర్థం కాదు. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా పాడుబడ్డ స్థితిలోనే ఉంది ఈ ట్రైన్. లాస్ట్ ట్రైన్. ఇప్పటి వరకు మనం ప్రజలు ఉపయోగించిన ట్రైన్స్ పాతబడిపోయి లేక ఉపయోగంలో లేక అలా ఉండిపోయినవి చూసాం. కానీ ఇప్పుడు మీరు చూడబోయే ట్రైన్ మాత్రం అస్సలు ఉపయోగించని ట్రైన్. అంటే తయారు చేసిన దగ్గర నుంచి అది ఎక్కడికి వెళ్ళలేదు, రాలేదు. స్టూవర్ట్ పెనిన్సులా దగ్గర ఒక నది ఒడ్డున ఈ ట్రైన్ మనకు కనిపిస్తుంది. ఈ ట్రైన్ విరిగిపోయిన ముక్కలు కాదు, దాన్ని తయారు చేసిన వారి కళలు కూడా చెదిరిపోయి ఉంటాయి. ఎందుకంటే చాలా దీనావస్థలో ఉంది ట్రైన్. 20వ శతాబ్దం నాటి మాట. 20వ శతాబ్దం మొదట్లో ప్రపంచంలోనే అతిపెద్ద రోడ్డు నిర్మాణానికి ఒక ప్రతిపాదన వచ్చింది. దీనికి సోలమాన్ సిటీ రైల్ రోడ్ అన్న పేరు కూడా నిర్ధారించారు. ఒక ట్రైన్లో పూర్తిగా బంగారాన్ని సరఫరా చేయాలి అన్న ఉద్దేశంతో ఈ రైల్ రోడ్ను నిర్మించడానికి ప్లాన్ కూడా తయారు చేశారు. కానీ కేవలం 5 సంవత్సరాల్లోనే ఈ రోడ్డుకు సంబంధించిన ఫండ్స్ ఆగిపోయాయి. ఏం జరిగిందో తెలియదు. ఇక ఎక్కడికక్కడ పనులన్నీ ఆగిపోయాయి. ఇందుకోసం తయారు చేసిన రైళ్లన్నీ కూడా అక్కడ ఆ నది ఒడ్డునే అలాగే ఉండిపోయాయి. అయితే ఈ నది ఒడ్డున ఉన్న ట్రైన్స్ గురించి ఎవరూ కంప్లైంట్స్ కూడా చేయలేదు.
ఎందుకంటే అవి చరిత్రలో మిగిలిపోయే ట్రైన్స్ లాగా వాళ్ళకి కనబడ్డాయి. అక్కడికి వచ్చి ఫోటోలు తీసేవాళ్ళు, ఈ నది ఒడ్డున ట్రైన్స్లో సేద తీరేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ పాపం అవి తయారు చేసిన వారికి ఎంత కష్టమో కదా. ఒక్కసారి కూడా కనీసం రోడ్డు మీదకి ఎక్కకుండానే ఈ ట్రైన్స్ తుప్పుపట్టిపోవడం అంటే ఎంత నష్టం, ఎంత కష్టం. కాలమే చెప్పాలి తర్వాత ఏం జరుగుతుందో. మాంచెస్టర్ టు ద వరల్డ్. ప్రపంచంలోనే ప్రజల కోసం వదిలివేసిన ఒక ట్రైన్ని ఇప్పుడు చూపించబోతున్నాం. ఫైర్ పీకాక్ అనే కంపెనీ దాదాపు 800 హార్స్ పవర్ ఉన్న రైల్వే ఇంజన్ని తయారు చేసింది. ప్రపంచంలోని ప్రతి దేశానికి ఆ ఇంజన్ను అమ్మింది. ఇప్పటికీ కూడా ఇంత ఆధునిక సాంకేతికత పెరిగిన చిన్న చిన్న దేశాలు ఆ రైల్వే ఇంజన్ ఇప్పటికీ వాడుతున్నాయంటే నమ్ముతారా? అలా పీకాక్ కంపెనీ ప్రపంచంలోనే రైల్వే బిజినెస్లో మహారాజుగా వెలిగిపోయింది. అయితే ఎవరి సమయం కూడా ఎక్కువ కాలం సాగదు కదా. కాలం మారుతున్న కొద్దీ డీజిల్ ఇంజన్స్, లోకోమోటివ్స్, పవర్ ఇంజన్స్ రావడంతో వీటికి ప్రజాదరణ తగ్గింది. ప్రభుత్వం కూడా పొగబండిని ఆపేసి డీజిల్ ఇంజన్ని ఉపయోగించడం మొదలుపెట్టింది. ఇక పీకాక్ కంపెనీ తయారు చేసిన 3 కొత్త రైళ్లను వాడకుండా అలాగే వదిలేశారు. మెల్లగా ఆ కంపెనీ నష్టాల్లో కూరుకుపోయింది. కంపెనీ మూసివేయాల్సి వచ్చింది. ఇప్పటికీ కూడా ఇంగ్లాండ్లోని కొన్ని అడవుల్లో ఈ స్టీమ్ ఇంజన్ని మనం చూడొచ్చు. అలాగే ఎక్కడివక్కడే వదిలేశారు. ఇక ఇది మళ్ళీ ప్రజాదరణ పొందుతాయి అన్న నమ్మకం లేదు. ప్రజలు వీటిని కొన్ని మార్కెట్లలాగా ఉపయోగిస్తున్నారు అంటే నమ్మశక్యం కాని విషయం. ఒకప్పుడు మహారాజులాగా వెలిగిపోయిన ఈ కంపెనీ ట్రైన్లు ఈరోజు ప్రజలకు ఏదో ఒక రకంగా ఉపయోగపడుతున్నాయని ఆనందించాలా, లేక చరిత్రలో ఇలా మిగిలిపోయాయి అని బాధపడాలా అని అర్థం కాని పరిస్థితి. చూశారుగా, ఎంతో ఖర్చు పెట్టి ప్రయాసపడి తయారు చేసిన కొన్ని ట్రైన్స్ ఇలా వాడుకలోకి రాకుండానే ముగిసిపోవడం ఎంత బాధాకరం. మీకేమనిపిస్తుంది? ఈ వీడియో చూసి మా కామెంట్లో తెలియచేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.